కొంతమంది రైతులు కింద కామెంట్ బాక్స్ ఏమైనా కామెంట్ చేస్తారంటే, అన్న భూమి మ్యాగ్జిన్ వాడడం వల్ల భూమికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందన్న అని అడుగుతారు. అవునన్నా ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి అయితే మీరైతే చాట్ జీపీటీ ఉంటే చాట్ జీపీటీలోకి పోయి ఒకసారి అయితే భూమి మ్యాగ్జిన్ వాడడం వల్ల మన భూమికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని కొట్టండి. అది మనకైతే చూపిస్తుంది. ఇప్పుడు నేను కూడా మీకు చూపిస్తా. అయిపోయినాక పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుంది. చూస్తురుగా అన్న చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేయడం జరిగింది. భూమి మ్యాగ్జిన్ వల్ల భూమికి నష్టాలు జరిగేవి చెప్పండి పడ్డే గురించి అని పెట్టినా మనకైతే ఆన్సర్స్ వచ్చినాయి. ఒకసారి చూద్దాం. భూమి మ్యాగ్జిన్ వల్ల భూమికి జరిగే నష్టాలు: 1. నేలలో సూక్ష్మజీవులు నశించడం. భూమిలో ఉండే మంచివి బ్యాక్టీరియా ఫంగస్ తగ్గిపోతాయి. నేల సహజ సారం పడిపోతుంది. నేల గట్టిపడడం, మట్టి కణాలు కలిసిపోతాయి. నీరు చొరబడడం తగ్గుతుంది. వేర్లు లోతుగా వెళ్ళలేవు. ఈ ప్రమోట్ చేసే వాళ్ళు ఏమని చెప్తారంటే భూమి మ్యాగ్జిన్ వాడితే వేర్లు లోతుగా పోతే పిలక శాతం వస్తుంది అని చెప్తారు, కానీ ఇది మాత్రం అబద్ధం. వేర్లు అయితే లోతుగా అయితే వెళ్ళలేవు. సహజ హార్మోన్ సమతుల్యత దెబ్బతినడం. నేలలో సహజంగా ఉండే వృద్ధి పదార్థాలు పనిచేయవు. తర్వాత పంటలో కూడా ప్రభావం చూపుతుంది. ఎరువులపై ఆధారపడే పరిస్థితి. యాక్సిన్ వాడిన భూమిలో తర్వాత ఎక్కువ యూరియా డిఏపి లేకపోతే పంటలు బలహీనంగా ఉంటుంది. నీటిని నిల్వ చేసే శక్తి తగ్గడం. నేల స్పాంజిలా ఉండాలి. యాక్సిన్ వల్ల అది తగ్గిపోతుంది. పొలం త్వరగా ఎండిపోతుంది. చూసురుగా మనకి భూమి యాక్సిన్ వాడడం వల్ల అయితే నీటి సమస్య ఒకటి ఉంటుంది. పొలగా 2-3 రోజులు ఆరబెడితే పొలం ఎండిపోవడం కూడా జరుగుతుంది. దీర్ఘకాలంలో దిగుబడి తగ్గే అవకాశం. మొదట కనిపించే పెరుగుదల మాయం. 2-3 సీజన్లకు భూమి అలసిపోతుంది. 2-3 సీజన్లు అయ్యాగానే మనం అనుకున్న దిగుబడి అయితే రాదు. తర్వాత రైతులైతే నష్టపోవడం జరుగుతుంది. ఎక్కువ నష్టం ఎప్పుడంటే తరచూ ప్రతి సీజన్ భూమి మ్యాగ్జిన్ వాడితే, ఆర్గానిక్ పదార్థం ఎరువు కంపోస్ట్ వేయకుండా వాడితే, ఇసుక లేదా బలహీన నేలల్లో. రైతులకు నా నిజమైన సలహా: భూమి మ్యాగ్జిన్ భూమికి మంచిది కాదు. 1-2 సీజన్లకు ఆపి గోబర్ ఎరువు, పచ్చి ఎరువు, జింకు, పొటాషు సరైన మోతాదులో ఇవి భూమిని తిరిగి బలపరుస్తాయి. చూస్తురుగా భూమి మ్యాగ్జిన్ వాడినాక 2-3 సీజన్లకు ఎక్కువ వాడద్దు. వాడితే భూమి అయితే దెబ్బతీయడం జరుగుతుంది. తర్వాత జింకు, పొటాషు, గోబర్ ఎరువు లాంటివి, పచ్చి ఎరువులు ఇలాంటివి వాడుకోవాలి. తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయితే భూమిలో ఉన్న సూక్ష్మజీవులైన భూమి మొత్తం సొరందిని భూమిలో తర్వాత దిగుబడి అయితే రాదు. రైతులు దయచేసి గమనించగలరు. భూమి మ్యాగ్జిన్ వాడగిరి. ఇంతకుముందు గతంలో మన నాన్నలు వాళ్ళైతే ఓన్లీ ఒక అడుగుపిండి బస్స మా అంటే వాసన గుళికలు, పెడ్డర గుళికలు అయ్యో వేసి మనకి ఎకరానికి 25 క్వింటాలు 30 క్వింటాలు అప్పట్లోనే తీసేది. ఇప్పుడు మనం ఎన్ని మందులు వాడడం వల్ల మన భూమి అయితే ఖరాబ్ కావడం జరుగుతుంది. అలాగే మనుషులకు కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. భూమి మ్యాగ్జిన్ కాకపోతే రైతులందరూ గమనించగలరు. భూమి మ్యాగ్జిన్ ఒక 2 ఎకరాలు తీసుకొని యూరియాలో కలిపి చల్లేటప్పుడు చేతులు చూడండి. చేతులు మొత్తం తింటాయి. మీరు రైతులందరూ ఇది గమనించగలరు. నేను చెప్పింది నిజం కాకపోతే ఇంకోసారి భూమి మ్యాగ్జిన్ మీద వీడియో కూడా తీయను, గమనించగలరు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. జై జవాన్ జై కిసాన్.